ఇమ్మిగ్రేషన్ రూమ్ లో కూర్చోబెట్టిన శ్రీనివాస్ ని పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. తనిఖీల్లో అతని ప్యాంటు ముందు జేబులో 11 పేజీల ఉత్తరం దొరికింది. శ్రీనివాస్ రాసిన ఆ 11 పేజీల ఉత్తరంలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని మొదటి పేరాలోనే ప్రకటించాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, అన్నా, నేను ఈ విధంగా చేయడానికి గల కారణం నీ పైన ఏ విధమైన కక్ష గాని, రాజకీయ కుట్ర గాని, ఏ పదవి ఆశించి గాని, సెలబ్రిటీగా మారాలని గాని చేయలేదు. మన పరిపాలనలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలా చేశారు. అన్నా, మీరు ప్రవేశపెట్టిన మొదటి పథకం కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది. రైతు అంటే సొంత భూమిలోనే కాదు, కౌలు రైతు కూడా ఉంటాడు. కౌలు రైతు మాట మీరు చెప్పలేదు. రెండోది, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండో సమస్య, ఒక కూలి పని చేసుకునేవాడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే 2 రోజుల పని మానేసి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లిన 10 నిమిషాల్లోనే రేషన్ పొందే అవకాశం కల్పించాలి. ఇలా సామాజిక సమస్యలను ఏకరువు పెడుతూ ఈ 11 పేజీల ఉత్తర్వు సాగింది.